హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో డే 25 అనమాట. సో ఇది వచ్చేసి డే 25 వ్లాగ్. సో వీడియో చూసిన ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా మా వాడికైతే ఇంకా రైస్ కడిగి పెట్టేసి ఇంకా నాకైతే బీన్స్ టమాటా కర్రీ అయితే వండుకుందాం అని చెప్పి ఇంకా బీన్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. సో ఇంకా మా వారికి అయితే నేనైతే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేయట్లేదండి మార్నింగే. సో 6కి వెళ్ళిపోతున్నారు. ఇంకా దానివల్ల అయితే నేనైతే క్యారేజ్ అనేది ప్రిపేర్ చేయట్లేదు. అందులో వింటర్ వచ్చేసింది కదా, సో నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట. సో ఇంకా చెవులకి గాలి వెళ్ళకుండా అలా. ఇంకెక్కడ వచ్చేసి కర్రీ అయితే వండేసుకుంటా ఉన్నాను అనమాట. సో నేను కర్రీస్లో ఆయిల్ ఎక్కువ వాడతాను అని చెప్పి కామెంట్ అయితే చేశారండి. సో మేము తినేది ఏంటి అంటే ఫ్రై కర్రీస్ అనమాట. సో పులుసులు అయితే మేము తినము. సో నాకేంటి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే నాకు ఇష్టం. సో ఫ్రై కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, ఇంకా దానివల్ల అయితే మీకు అలా అనిపించుండొచ్చు నేను ఆయిల్ ఎక్కువ వాడుతున్నానని చెప్పి. సో ఫ్రై కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇంకెక్కడ వచ్చేసి బీన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం నేను ఇందులోనూ పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అయితే వేయనండి. సో ఇందులో వేయాలి తప్పదు అనుకుంటేనే వేస్తాను, లేదంటే అసలు ఆనియన్ కూడా వేయనండి. వేసే కూరల్లో అయితే వేస్తాను, ఫ్రై కూరల్లో అయితే వేయను. సో నేను వచ్చేసి బీన్స్ టమాటా గ్రేవీగా వండాను అనమాట. ఇంకా వీడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాడు నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటాం. తెలుసు కదా, అది చెప్పాను కదా వీడియోస్లో మా వాడు ఎక్కువ యాక్టివ్గా ఉంటాడని చెప్పి. సో డైరెక్ట్గా ఉంటాడు, వీడియోస్లో ఇంకా బాగుంటాడు అనమాట. సో ఇంకా మొన్న మంగళవారం బైక్ అయితే తెచ్చుకున్నాడు కదా, ఇంకా దాంతో ఆడుకుంటా ఉన్నాడు అనమాట. సో అప్పుడే నిద్ర లేచాడు. సో నిద్ర లేచి ఇంకా మంచం మీద పడుకొని అలా నవ్వుకుంటా ఆడుకుంటా ఉన్నాడు అనమాట నేను వీడియో తీస్తుంటే. ఇంకా మాప్ వేయాలండి. సో ఇల్లంతా క్లీన్ చేయాలి, సోఫా మీద అది ఉతకాలి, అలాగే మాప్ అయితే వేయాలన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా నేనైతే మాప్ వేద్దామని చెప్పి ఇంకా అంతా సదిరేసాను అనమాట. సో సదిరేసింది అయితే నేను వీడియో తీయలేదు. సో ఇలా మాప్ వేసిన తర్వాత ఇది ఇలా ఉందండి. సో నేనైతే కాళ్ళ కాడవి డోర్ మ్యాట్స్ అయితే ఇంకా కింద వేసేసుకుంటా ఉన్నాను అనమాట. సో మాప్ వేసేసిన తర్వాత సో నాకు కొంచెం మాప్ వేసిన తర్వాత నీట్గా ఉండిద్ది అనమాట. సో నేను ఎవ్రీడే వేస్తానమాట. సో ప్రతి వీడియోలో చూపించడం ఎందుకులే, బోర్ కొట్టిద్ది మీకు అని చెప్పి నేనైతే చూపించట్లేదండి. సో అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి అయినా సరే వేస్తానమాట. సో ఇంకా 2 డేస్కి ఒకసారి వేస్తేనే ఇంకా నీట్గా ఉండిద్ది అనమాట. సో టైల్స్ కదా,
ఇంక వీడైతే ఐప్యాడ్ చూసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా కిందకి దిగిపోతాడు కదా, సో ఎందుకులే వాడిని కిందకి దిగటం ఆరేదాకా అని చెప్పి ఇంక నేనైతే మ్యాట్స్ వేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత తిన్న తర్వాత ఇంక వీడైతే పడుకున్నాడండి. సో చూసారు కదా, నేను అందుకే సోఫా అనేది ఎల్ షేప్లోకి అయితే మార్చాను అనమాట. సో ఇట్లా అయితే వీడు పడుకున్నా నేను ఏదైనా పని అట్లా పక్కన పప్పి పెట్టేస్తే ఏంటంటే నేను ఏదైనా పని చేసుకుంటున్నా సరే వాడైతే పడ్డండి. సో ఇంకా ఆయిల్ పెట్టేసి 1 వీక్ అయిపోయిందనమాట. సో ఇంకా ఆయిల్ పెట్టేసుకుందాం అని చెప్పి హెయిర్ అయితే ముందు చిక్కు తీసుకుంటా ఉన్నాను. సో నేను ఆయిల్ పెట్టుకుంటూనే ఉన్నాను. ఇంకా మా వాడైతే లేసిపోయాడండి. అప్పటికే 1 అవర్ 1.5 అవర్ అయిందనమాట వాడు పడుకుని. సో ఇంకా నేనైతే నాకు నిద్ర రావట్లేదు, ఇంకా టీవీ చూసుకుంటా ఉన్నాను. మ్యాక్సిమం అయితే మధ్యాహ్నం పడుకోనండి. సో నాకు కొంచెం బాగాలేదు అంటేనే మధ్యాహ్నం పడుకుంటాను అనమాట, లేదంటే అసలు మధ్యాహ్నం పడుకోను. సో ఇంకెక్కడ వచ్చేసి నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటా ఉన్నాను అనమాట. సో మధ్యలోనే లేచిపోతాడు మా బాబు. ఇంకా ఇక్కడైతే వాడికి 4:30-5కి స్నాక్ అయితే నేనైతే అది పొయ్యి మీద పెట్టానమాట, వాడిది స్నాక్. సో ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు క్లీన్ చేయాలి. ఇంకా వీడైతే పటికి బెల్లాన్ని డించిక్లు వేసి కొడతా ఉన్నాడు అనమాట. సో అలా అలరా చేస్తూ ఉంటాడు. ఇంకా నేనైతే ఈవినింగ్ అంటే ఎప్పుడైతే క్లీన్ చేయట్లేదనమాట గిన్నెలు. ఎందుకు అంటే సో అదంతా పచ్చి పచ్చిగా అయిపోతుంది అనమాట టీ షర్ట్ ఆ వాటర్ పడి. సో ఇది వింటర్ కదా, ఇంకా నాకు అందులో కోల్డ్ బాగా కదా, ఇంకా నాకు అందువల్ల నేనైతే ఈవినింగ్ చేస్తున్నాను అనమాట అన్నీ కలిపి. సో అన్నీ కలిపి ఈవినింగ్ క్లీన్ చేసేసి ఇంకా ఆ తర్వాత స్నానం అయితే చేసేస్తున్నాను అనమాట. సో అప్పుడైతే నాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. సో అందువల్ల నేనైతే ఎప్పుడు క్లీన్ చేయట్లేదు. రోజు ఈవినింగే అన్నం కూర అన్నీ ఖాళీ చేసేసి ఇంక ఈవినింగే నేనైతే గిన్నెలు అయితే కడుగుతాను అనమాట.
వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో వీడియో నచ్చిందా, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడైతే పక్కన చైర్ వేసేసుకుని ఇంకా నా దగ్గర అయితే నుంచుని ఇంకా ఆడుకుంటా ఉన్నాడు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.